ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ద్వారా మరి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీకు శుభము సమాధానము కలుగునుగాక. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే మరి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రము ప్రభువా, దేవానికి వందనాలు నాయన. ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆమెన్. హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలు సఫలమవునుగాక. అలాగే ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో క్షేమకరమైన ప్రయాణాలను, సుఖమైన ప్రయాణాలు కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, అలాగే కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా, ఇలాంటి శుభదినాలు ఇంకా అనేకం బిడ్డలు జరుపుకున్నట్లుగా మరి వీటి బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థనలు, సెమినార్లు, ఆయా మీటింగ్లు అన్నిటిని బట్టి దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా, అలాగే దైవ సేవకుల కుటుంబాలను, సంఘాలను, పరిచయలను బట్టి, అలాగే క్రైస్తవ మరి మిషనరీలు, క్రైస్తవ సమాజం చేసినటువంటి సేవా కార్యక్రమం అన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి పాలకులను, అధికారులకు దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని దయచేయనట్లుగా, మరి ప్రజలందరూ కూడా రక్షణ పొందుకొని నీతి మార్గం నడుచున్నట్లుగా, అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయునుగాక. సంతానం లేని వారికి మరి సంతానము కలుగునుగాక. వివాహాలు కాని బిడ్డలు కూడా మంచి సంబంధాలు మరి దేవుడు సహాయం చేయనుగాక. సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు కూడా దేవుడు సహాయం చేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్న వారు కూడా వారి ఆశను తృప్తిపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలు బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రతిరోజు ఈ యొక్క యేసే కృప పరిచయల ద్వారా మరి ఛానల్ ద్వారా వాక్యాలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లు అందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కంటే ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన అండి. ఉదయం 10:30 స్టార్ట్ అవుతుందండి. లైవ్ కూడా వస్తుంది. అయితే లైవ్ దూర ప్రాంతాలు ఉన్న వారికి, మరి చేతకాని వారికి, నడవలేని స్థితిలో మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు లైవ్ లో పాల్గొనొచ్చు. కానీ ఆరోగ్యం మంచిగా ఉండి కూడా మరి మందిరానికి రాకుండా ఉండకూడదు. అలాగే మరి ఈరోజు సాయంకాలము ఆదివారం కొరకు మరి పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడకండి. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు సమయంను మీరు గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ రోజే గనక మరి ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి, అలాగే లైక్ చేయండి. ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీరు మీ మనవులు పంపిస్తే మరి ఉపవాస ప్రార్థనలో మేము మిమ్మల్ని వెతిపట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాం. సరే అండి. దేవుడు
ఇచ్చిన వాక్యం చదువుకుందాం. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నానండి. 58:11 చదువుతున్నాను చూడండి. 2వ లైను, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలము అంటే కరువు కాలము, కష్టకాలంలో దేవుడట తృప్తిపరుస్తాడంట. కష్టకాలంలో, కరువు కాలంలో తృప్తిపరుస్తాడంట దేవుడు. మరి కేవలము మాట మాట్లాడమే కాదు కానీ ఆయన చేతులు కూడా చూపించే దేవుడు అండి. మనుషులు అంటారు కదా, నీ కష్టం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క ఫోన్ చేయి, నేను నీకు సహాయం చేస్తా, రెక్కలు కట్టుకొని వాలిపోతా అని గొప్ప చెప్తా ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు, క్షామకాలం వచ్చినప్పుడు మరి ఫోన్ చేస్తే ఏమంటారంటే తప్పించుకుంటారు కదా. మనుషులు గుణాలు అలా ఉంటాయి. కానీ దేవుడు ఏదైతే అన్నాడో అది తప్పకుండా నెరవేర్చే దేవుడు. మరి ఎవరి జీవితంలో నెరవేర్చాడు అంటే ఏలియాకి దేవుడు చెప్తాడు, సారేపాతు కరువు కాలంలో సారేపాతు విధురాల దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ పోషిస్తానని చెప్తారు. ఈ సంభాషణ అంతా కూడా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే వెళ్తాడండి, దేవుడు మాట ప్రకారంగా వెళ్తాడు. అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకునే దృశ్యం కనబడుతుంది. మరి ప్రవక్త వెళ్ళి, అమ్మా నాకు బుడ్డలో మంచి నీళ్లు తీసుకురా, అలాగే ఒక అప్ప కూడా తీసుకురా అంటే ఆ తల్లి అంటది, అయ్యా అసలే మరి క్షమకాలం కదా, కరువు కాలము, మరి మా దగ్గర అయితే తొట్టిలో కొంచెమే పిండి ఉంది అయ్యా, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, మరి రాత్రికి ఈ రోజు ఆ అప్పం చేసుకొని నా కొడుకు నేను తిని మరి చనిపోవాల్సిందే, అంటే నాకు ఒక అప్పం తీసుకొని రా, దేవుడు నిన్ను పోషిస్తాడని చెప్పినప్పుడు దైవజనుని మాట వినిందండి ఆ తల్లి. దైవజనుని మాట విని అప్పం తీసుకొచ్చి మొట్టమొదటిగా మరి ప్రవక్తకి ఇస్తుంది. ప్రవక్త తిన్న తర్వాత మరి ఆ యొక్క బుడ్డిలో నుండి పిండి ఊరుతూనే ఉంది, నూనె ఊరుతూనే ఉంది. క్షమకాలము తీరేంత వరకు, కరువు తీరేంత వరకు ఆ కుటుంబము, ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా మరి కరువులో పోషింపబడ్డారంట, తృప్తి చెందారంట. అందరూ కూడా మరి చుట్టూతో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు, ఆ దేశ ప్రజలందరూ కూడా కరువుతో బాధపడుతుంటే ఇక్కడ మరి సారేపాతు విధరాలు పోషింపబడింది. ఎలా పోషింపబడింది? దైవసేకుని మాట వినింది, నమ్మింది, విశ్వసించింది. దైవసేకునికి మరి ఆకలి తీర్చింది. ఆమె ఆకలి దేవుడు తీర్చాడు. ఆ కష్టకాలంలో, ఆ క్షామకాలంలో ఆమె పోషింపబడ్డది. ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా, క్షమకాలంలో ఉన్నారా? కష్టకాలంలో ఉన్నారా? అయ్యో మరి మేము ఎన్నో పనులు పూనుకున్నామే, మాకు డబ్బులు లేవు, సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందని బాధపడుతున్నారా? క్షమంలో ఉన్నారా? ఇదిగో దేవుని మాట వినండి. దేవుడు మరి వాక్య సెలవిస్తున్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు, ఎముకలను బలపరుస్తానంటున్నాడు. చూడండి, కష్టాలు మరి ఏమి లేనప్పుడు, మరి ఆహారం లేనప్పుడు, మరి తిననప్పుడు శరీరం అంతా ఎలా ఉంటుందండి? ఎముకలన్నీ కూడా ఎలా ఉంటాయండి? క్షీణించిపోతాయి కదా. ఇక్కడ ఏముంది? దేవుని వాక్యాలు ఏం సెలవిస్తుంది? క్షామకాలంలో ఆయన్ని తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచుంది. ఎముకలన్నీ ఎలా అయిపోతాయని? తినకపోతే సత్వ లేకుండా, బలము లేకుండా అయిపోతాయి కదండి. మరి దేవుడు అంటున్నాడు తృప్తిపరుస్తాడంట, అలాగే ఎముకలను బలపరుస్తాడంట. మనం చేయవలసింది ఏంటంటే దేవుని మాట వినాలండి, వాగ్దానం నమ్మాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి, విశ్వసించాలి, ఎదురు చూడాలి. వాగ్దానం పొందుకునేంత వరకు ప్రార్థన చేయటం మాత్రము మర్చిపోకూడదు. ప్రేమ దేవుని మనం మర్చిపోకూడదు. మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరిగించునుగాక, ప్రతి క్షామము కొట్టివేసి తృప్తిని అనుగ్రహించునుగాక, ఎముకను బలపరచునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. ఈ దినానికి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ప్రభా. క్షామకాలములా ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలమును అనుగ్రహించునని వాగ్దానం చేస్తారు తండ్రి, నీకు స్తోత్రములు. అవును ప్రభా, మనుషులు అంటారు కానీ నెరవేర్చరు, కానీ నువ్వు నాయన ప్రభా ఏదైతే మరి వాగ్దానం చేస్తావో ఆ వాగ్దానమును నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు సమర్థుడవయ్యా, నువ్వు శక్తి గల దేవుడవయ్యా. అయితే ఈ వాగ్దానం మా జీవితంలో పొందుకోవాలంటే మేము నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి. ఆ కార్యం జరిగేంత వరకు పట్టు విడవకుండా ప్రార్థన చేసి కనిపెడుతూ ఉన్నప్పుడు మా జీవితాలు ఎదుగో మరి సారేపాత విధరాల జీవితాలు చూసినటువంటి కార్యాలు మా జీవితంలో కూడా మీరు చేయడానికి సమర్థుడై ఉన్నారు నాయన.
మేమందరం నమ్మి విశ్వసించినట్లుగా సాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ఈ వేటి విషయంలో మరి క్షామం అనుభవిస్తున్నారు ప్రియ బిడ్డలు. ప్రతి క్షామము నజరేని యేసు నామములో కొట్టివేయబడును గాక. తృప్తితో హృదయాలు నింపబడును గాక. ప్రతి ఒక్క బలహీనంగా ఉన్నటువంటి ఎముకలు బలము కలుగును గాక. యేసయ్యా నీ నామములో ప్రార్థిస్తున్న తండ్రి, సహాయం చేయండి, కృప చూపండి. ఈ దినమంతా కావలసిన కృపా క్షేమములు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభువు రాకడ వరకు నిత్యము తోడయండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.